హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి 1 మీటర్ తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి ఇలా 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఉంటాయి, క్లోజ్ మన వైపు ఉంటుంది. కింద హెచ్చు తగ్గులు ఉన్నాయేమో మార్కింగ్ చేసి కట్ చేసి తీసివేయాలి. ఇలాగా మనకి నడుం లూజు మార్కింగ్ చేసుకోవాలి. హైట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని నెక్ వెడల్పు, షోల్డరు, ఆర్మ్ డౌను మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. ఇలాగ స్క్వేర్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మనకి ఇప్పుడు ఏ షేప్ కావాలో ఆ మోడల్లో గీసుకోవాలి. నాకు ఇక్కడ రౌండ్ కావాలని చెప్పారు, రౌండ్గా గీస్తున్నాను. రౌండ్గా గీయటం కోసం ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి గీసాను. ఈ విధంగా గీసిన తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పీస్ ఇలా పెట్టుకొని 2 ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ వేసి 2 ఫోల్డింగ్ లైనింగ్ది పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా నెక్ కట్ చేయకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో మనం ఏ విధంగా కట్ చేసినా ఆ విధంగా కట్ చేసుకొని తీయాలి. దీని మీద ఇప్పుడు గమ్ పెట్టి ఐరన్ ఎలా అంటించుకోవాలో చూద్దాము. అలా అంటించుకోవటం వల్ల స్పీడ్గా గంటలో కుట్టవలసిన బ్లౌజు 1/2 అవర్లో అయిపోయింది. ఈ విధంగా కట్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. టైం సేవ్ అవుతుంది, స్పీడ్గా కుట్టగలుగుతారు, చాలా నీట్గా ఉంటుంది. ముడతలు ఏమీ రాకుండా ఈ విధంగా గమ్ పెట్టుకొని నీట్గా అంటించుకోవటం వల్ల మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగు చాలా నీట్గా వస్తుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా మోడల్స్ కావాలన్నా కానీ మా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ముడతలు ఏమి లేకుండా ఐరన్ చేసుకోవాలి.